ఒకప్పుడు ఉన్నత చదువులంటే ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులకే ప్రాధాన్యత ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంజనీరింగ్కు బదులు అగ్రికల్చర్ కోర్సుల వైపు వెళ్తున్నారు విద్యార్థులు. గత 5 ఏళ్లుగా అగ్రికల్చర్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో సీట్లు తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి కోర్సు చేసేందుకు ఆసక్తి చూపెడుతున్నారు తెలుగు విద్యార్థులు. 10 ఏళ్ల కింద అగ్రికల్చర్ కోర్సులకు అంతగా డిమాండ్ ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అగ్రికల్చర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేయడం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు చాలా డిమాండ్ పెరిగింది. అయితే డిమాండ్కు తగ్గ సీట్లు మాత్రం రాష్ట్రంలో అందుబాటులో లేవు. ప్రతి ఏటా 1,00,000కు పైగా అగ్రికల్చర్ కోర్సుల కోసం ఎంసెట్ రాస్తున్నారు విద్యార్థులు. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో సీట్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. చాలా మంది విద్యార్థులకు అగ్రికల్చర్ కోర్సులు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా చేయలేకపోతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలను ఆశ్రయిస్తున్నారు. అగ్రికల్చర్ కోర్సులు చేసిన వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ప్రతి ఏటా ఈ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓరియంటల్ యూనివర్సిటీలో దాదాపు 150 మంది తెలుగు విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సులు చేస్తున్నారు. ఈ నెల 23న నిర్వహించిన కిసాన్ మేళాలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఎలా పొందాలి, వ్యవసాయంలో వస్తున్న కొత్త టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, క్రిమి కీటకాల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. కలుపు మొక్కలని నియంత్రించడానికి మనం ఈ పద్ధతిని వాడతాం. ఇందులో ఏంటంటే కలుపు మొక్కల్ని ఫస్ట్ పెంచి తర్వాత దాన్ని మళ్ళీ ఇందులోనే దున్నేసి చేయడం వల్ల అది చచ్చిపోయి అందులోనే ఉండి ఈ మెయిన్ క్రాప్కి అంటే ఏదైతే మన మెయిన్ క్రాప్ ముఖ్యమైన క్రాప్ ఉంటుందో దానికి ఇది ఏమవుతుంది అంటే మాన్యూర్ లాగా పనిచేస్తుంది. అది మంచిగా గ్రో అవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా వీడ్స్ అనేవి పెరగవు. ఇది మేము ఎట్లా తయారు చేసామంటే ఒక కవర్ తీసుకొని ఈ ట్రాప్ ఏంటంటే ఒక బాటిల్ని ఇట్లా కట్ చేసుకొని ఇక్కడ ఒక ఆమ్దంతో ఇలా పెట్టేసినాం అనుకో. సో పురుగులు ఈ ఎల్లో కలర్ ఉందనుకో దీనికి అట్రాక్ట్ అవుతాయి. వైట్ ఎల్లో కలర్ పురుగులు, లైట్ పురుగులు ఉంటాయి చూడండి సార్, అవి లైట్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. సో వైట్ పురుగులు ఉంటాయి. సో అవి ఏమంటే పంటకు నాశనం చేస్తాయి, ఆకులు కానీ రూట్స్ కానీ కింద డైరెక్ట్. సో అవి ఏమైతే అంటే డైరెక్ట్ ఇట్లా అట్రాక్ట్ అయ్యి సో అవి డైరెక్ట్ చనిపోతాయి. సో అట్లాంటి విధానాలు మేము తక్కువ బడ్జెట్తోని తయారు చేసామంటే ఇంట్లో కూర్చుండి రైతులు తయారు చేసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్లు అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లు లేకపోవడంతోనే ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నామంటున్నారు విద్యార్థులు. అగ్రి కోర్సులు చేసిన వారికి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ మంచి అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. బహుళ జాతి సంస్థల్లోనూ అగ్రి కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలున్నాయంటున్నారు. సొంతంగా బిజినెస్ చేసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్లో ఏవో పొజిషన్ వస్తుంది అంతే అనుకుంటారు పేరెంట్స్ అనేవాళ్ళు. ఏవో ఒకటి లేదా గవర్నమెంట్లో ఇంకో పొజిషన్, ఏఈఓ పొజిషన్ అదే అనుకుంటారు. కానీ అగ్రికల్చర్ చదువుకుంటే ఐటీ ఎంప్లాయీ కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మన జీడిపి మొత్తం డిపెండ్ అయి ఉంది అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయి ఉంది. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు మన ఐటీ కంపెనీల కంటే పెద్ద కంపెనీలు ఉన్నాయి. హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్. ఎంఎన్సీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వీటన్నిటిలో ఏం చూస్తారు అంటే కోర్ నాలెడ్జ్, అగ్రికల్చర్ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. బీఎస్సీ అయిపోవడంతో కూడా జాబ్లు ఉన్నాయి ఇమీడియట్. అండ్ వాళ్ళు బీఎస్సీ అయిపోయాక ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్లో ఎంఎస్సీలకి వెళ్ళచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఫైండ్ అవుతుంది అనమాట. ఇయర్ సరౌండింగ్స్ వచ్చేసి వీ హ్యావ్ అరౌండ్ లిస్ట్ ఆఫ్ 5,000 farmers enrollments with us. So regularly our students and our team management Oriental University వాళ్ళు అండ్ వీళ్ళు కాక ఫ్యాకల్టీతో పాటు వేరే మన ఆ టీం మొత్తం ఏం చేస్తారంటే వెళ్ళి ఫార్మర్స్తో ఇండివిజువల్గా ఇంటరాక్ట్ అవుతారు. అంటే దెర్ ఈజ్ అ మంత్ వైజ్ షెడ్యూల్ ఉంటుంది. అంటే ఈ టీం ఆల్ఫా టీం, బీటా టీం, ఇవన్నీ ఇలాగే టీమ్స్ ఉన్నాయి. మనకి ఒక 10 teams ఉన్నాయి. జనరల్లీ దే గో దేర్. అంటే వాళ్ళు వెళ్ళి ఫార్మర్స్కి ఇండివిజువల్గా ఏరియా వైజ్గా వాళ్ళు చెప్తారు, ప్రాక్టీస్ చేయించిన తర్వాత వాళ్ళకి 1 day స్పెండ్ చేసి వాళ్ళకి వచ్చిన ట్రబుల్ షూట్ మళ్ళీ వచ్చి వీళ్ళు ఇక్కడ ల్యాబ్లో ప్రాక్టీస్ చేస్తారు. కొన్నేళ్లుగా అగ్రికల్చర్ కోర్సులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అయితే ఇదే అదునుగా ఇతర రాష్ట్రాలకు వెళుతున్న విద్యార్థులను కొన్ని ఫేక్ యూనివర్సిటీలు మోసం చేస్తున్నాయి. లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు విద్యార్థులు. కిసాన్ మేళాలో సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులు చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. V6 బతుకమ్మ సాంగుకు విద్యార్థులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు.